ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులు, నాతోటి మైనార్టీ నాయకులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ విలేకరుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ బోర్డ్ బిల్లు ఏదైతే పాస్ అయిందో, చట్టరూపం దాల్చింది, దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్కి ధన్యవాదాలు తెలుపుతూ, ముందుగా మా పార్టీ అధ్యక్షుల వారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ముస్లింల పక్షపాతి, ముస్లింల కోసం ఎందాకైనా కానీ పోరాడతాం అనే ఒక నమ్మకం కలిగించుకుంటూ, మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చి మా పిల్లల్ని ఎంత ఎడ్యుకేట్ చేశారో, మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఇంకొక 4 అడుగులు ముందుకేస్తూ ముస్లింలు దీనస్థితిని అన్నీ తెలుసుకొని వారికి ఆర్థికంగా, సామాజికంగా చాలా ఉపయోగపడే విధంగా సాయం చేశారు. మరి అందులో భాగంగా ఈరోజు భారతదేశము ఖచ్చితంగా అభద్రతాభావంలో ముస్లింలు బతుకుతున్నారు. ఇది దేనికోసం జరుగుతుంది? నరేంద్ర మోడీ గారు 3వ దఫా ప్రధానమంత్రి అయిన తర్వాత ఇంకా టోటల్ అభద్రతాభావం ఎప్పుడు లేని పరిస్థితుల్లో అనంతపురంలో కానీ వస్తున్నాయి. నిజంగా చెప్తున్నాం, ముస్లింలు అభద్రతాభావంగా బతుకుతున్నారు. దీన్ని రాజకీయం చేయడానికని చిన్న చిన్న ఇష్యూల్ని ఏదో భూతద్దంలో చూపిస్తా ఎప్పుడు లేని విష బీజాలు అనేది నాటుతున్నారు. దయచేసి మానవతావాదులు, సామాజిక సంఘటనలు ప్రతి ఒక్కరు దయచేసి వీటిపైన ఆలోచన చేసి, తెలుగుదేశం పార్టీ, జనసేన క్లియర్ కట్గా వాళ్ళు బిఫోర్ ఈ బిల్ పాస్ చేయక మునుపు, అంటే ఓటింగ్ పాల్గొనక మునిపే వాళ్ళ నాయకులకి, తెలుగుదేశం పార్టీలో ఉండే మైనార్టీ నాయకులకి, అదేవిధంగా జనసేన వాళ్ళు క్లియర్ కట్గా ఒక భరోసా కల్పిస్తున్నారు. ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి అభద్రతాభావంగా ఇది కావాల్సిన పని లేదని చెప్తారు. మరి మీరు ఏం చేశారు? జూమ్ మీటింగ్లో ఒక మెసేజ్ పాస్ ఆన్ చేసి వెన్ బిల్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్ అట్ దట్ టైం ఏం చేశారు? మీరు అనుకూలంగా ఓట్ చేశారు. దానికి డైవర్షన్ పాలిటిక్స్ కోసము రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ వ్యతిరేకంగా ఓటేసిందని చెప్పి, అనుకూలంగా ఓటేసిందని చెప్తారు. మేము చూపిస్తాం. మీ ఛానల్ అయినటువంటి ఏబిఎన్ ఛానల్ అయితే ఏమి, నేషనల్ మీడియా ప్రతి ఒక్కటి అనుకూలంగా వేసిన పార్టీలు ఏవి, వ్యతిరేకంగా పార్టీలు ఏ వేసాయని క్లియర్ కట్గా చెప్తారు. దయచేసి దీన్ని రాజకీయం చేద్దండి. ఎందుకు నేను ఆఖరిగా ఒకటే అడుగుతున్నాను, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మైనార్టీ పెద్దలు ఎందుకు ఇంతవరకు నోరు మెదపడం లేదు? అనంతపురంలో మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డ్ బిల్లుకు వ్యతిరేకంగా సామాన్య ముస్లింలు, రాజకీయ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు సంబంధం లేని వారు, జమాయతే ఉలమా హింద్ అయితే ఏమి, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అయితే ఏమి, జమాయతే ఇస్లామీ అయితే ఏమి, ప్రతి ఒక్కరు రోడ్ల మీద స్వచ్ఛందంగా ఎప్పుడూ లేని విధంగా మీరు గమనించి ఉంటారు. మొన్న ఆదివారం జరిగిన ర్యాలీలో అనంతపురంలో వేలాదిగా వచ్చారు. మహిళలు మొదటిసారి బయటకు వచ్చారు. హర్షణీయం. మేము వన్ ఆఫ్ ద యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీలో మేము కానీ సభ్యులం, అందులో చూసాం. మేము ఇంత స్పందన వస్తుందని చెప్పి స్వచ్ఛందంగా వచ్చారు. దయచేసి గమనించాలా. చంద్రబాబు నాయుడు కానీ ఇంకోసారి పునరాలోచించి కేంద్రం మీద ఒత్తిడి ఇచ్చి, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటిలేటర్ పైన ఉన్నది. చంద్రబాబు నాయుడు గారి మీద, నితీష్ కుమార్ గారి ఏది వాళ్ళ సపోర్ట్ తోటి నడుస్తుంది. దయచేసి ఇంకో చోటు ఒత్తిడి తెచ్చి ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్ పాస్ అయ్యిందో, యాక్ట్ రూపం దాల్చిందో, దీన్ని ఇంకోసారి మీ హయాంలోనే
ఇంకోసారి అమెండ్మెంట్ తీసుకొని వచ్చి ఈ బిల్లును వాపసు తీసుకోవాలని చెప్పి ఈ వేదిక ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తూ, అదేవిధంగా ఆఖరిగా చంద్రబాబు నాయుడు గారు మీరు చరిత్రహీనులుగా మిగిలిపోబోతున్నారు. ఎందుకంటే ఇది చాలా సెంటిమెంట్తో కూడుకొని ఉన్నది. దేశంలో ఆంధ్రప్రదేశ్లో మీ దిష్టి బొమ్మలు అవి ఇవి కాల్చలేదేమో కానీ మీరు యూపీలో కానీ బీహార్లో కానీ రాజస్థాన్ ఎక్కడన్నా చూడండి నితీష్ కుమార్ గారితో పాటు మీ ఫోటోలు కానీ కాలుస్తున్నారు. దయచేసి గమనించండి. భవిష్యత్తు చాలా ఆందోళనకరంగా ఉంటుంది. దయచేసి మా సెంటిమెంట్స్తో ఆడుకోవద్దండి. ఇంకో విధంగా ఆఖరిగా మా మిత్రులు చాలామంది మీడియాలో మాట్లాడుతున్నారు, మాకు ఏదైతే టీటీడీలో చైర్మన్ ఇస్తారా ఇంకో దాంట్లో మాకు ఏవి అవసరం లేదు, మీరు మా మత స్వేచ్ఛ మాకు ఇచ్చేసి మీ దాంట్లోనూ మేము తలదూర్చాం, మా సెంటిమెంట్స్ మీరు కాపాడండి దయచేసి. ఇంతే. మీ ఆఖరిగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు.